సభకు నమస్కారం. మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరో నమస్కారం. మహానాడు వేదికపై ప్రధాన కార్యదర్శి నివేదిక. ఆ రోజు ఒక అపూర్వ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన పర్వదినం. అదే 1982 మార్చి 29. యావత్ తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూచిన రోజు. తెలుగు తల్లి పులకించి పరవశించిన శుభదినం. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగున అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేసిన ఘన చరిత్ర మనందరికీ విదితమే. ఆ మహామనిషి జన్మదినం మనందరికీ పర్వదినం. ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ మహానాడు పేరిట ప్రతి సంవత్సరం ఒక జాతరగా జరుపుకుంటున్నాం. ఈనాడు కడప మహానగరంలో ఆ తారక రాముని 102వ జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడుకు దేశ విదేశాల నుండి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. తారక రాముని తదుపరి పార్టీ పగ్గాలు చేపట్టిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని కడు సమర్థవంతంగా నడుపుతున్న తీరు అనన్య సామాన్యం, అజరామరం. మొక్కవోని విశ్వాసంతో మన నేత అచంచల దీక్షతో గుండె ధైర్యంతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈనాడు విజయ పథంలో పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేయటం అభినందనీయం. ఆయన అకుంఠిత దీక్ష, రాజకీయ ప్రణాళిక, జనసేన బీజేపీ పార్టీలతో కూటమి ఏర్పాటు ఈనాడు రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన అందించటానికి మార్గాన్ని సుగమం చేసింది. గత ప్రభుత్వం మన అధినేత పైన, ముఖ్య నాయకులపైన తప్పుడు కేసులు పెడుతూ అడుగడుగున నిర్బంధిస్తూ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాలని ప్రయత్నించిన తరుణంలో మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కవోని ధైర్యంతో ఈ అరాచక ప్రభుత్వాన్ని, ఆనాటి అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి కార్యకర్తలకు అండగా నిలిచి మనోధైర్యాన్ని నూరిపోసి తానే ముందుండి నిస్వార్థ సంకల్పం అనే ఆయుధాన్ని చేపట్టి ముందుకు నడిపించి పార్టీని అగ్రపీఠాన అధిష్ఠింపజేసింది వాస్తవం. ప్రశ్నించే గొంతుకులను నొక్కింది గత ప్రభుత్వం. భావ స్వేచ్ఛలను హరించింది గత ప్రభుత్వం. వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుంది గత ప్రభుత్వం. అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది గత ప్రభుత్వం. పలు సందర్భాల్లో రాజ్యాంగాన్ని ధిక్కరించింది గత ప్రభుత్వం. శాంతి పద్ధతులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఆనాడు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన అధినేత పలు దఫాలుగా ప్రజల మధ్యకు పోవాలని, అభద్రతా భావంతో ఉన్న మన ప్రజలకు అండగా నిలవాలని ఆ ప్రభుత్వం రాజ్యాంగ సంక్రమిత హక్కులను కూడా హరించి ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసింది. చివరకు మన అధినేత ప్రజా ప్రభంజన యాత్రలు నిలవరించాలని తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో దొంగ కేసు పెట్టి మన అధినేతను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా నిర్బంధించటం మనందరికీ విదితమే. రాష్ట్రం అట్టుడికిపోయింది. ఏమొచ్చిందిరా మీకు అని చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ముఖ్యమంత్రిని తూర్పారబట్టారు. దేశ విదేశాల్లో నిరసనలు బహిరంగంగా రోడ్డెక్కాయి. నిజాయితీ లక్ష్యంగా అవినీతి రహితంగా రాజకీయం చేస్తున్న మా చంద్రబాబును అరెస్టు చేస్తారా అని 108 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కారు. అయినా మన నేతను ఆ దుష్ట ప్రభుత్వం 53 రోజులు జైల్లో నిర్బంధించగలిగారు. జైలు గోడలలో అసత్య కేసుల శృంఖలాలు తెంచుకొని బయటకు వచ్చిన చంద్రబాబుకు ఆ రోజున దారి పొడవునా ప్రజా ప్రభంజనం స్వాగతం పలికితే చంద్రబాబు గారికి వారి బాధాతప్త హృదయాల్లో పెళ్ళుబుక్కిన ఆనందాన్ని చాటుకొని
ఆనాడు సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన మన అధినేత కాన్వాయ్ ప్రజా స్పందనను ఛేదించుకొని మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరితే ఆనాడే అర్థమైంది జగన్ తలరాత రాష్ట్ర ప్రజలు తిరగరాయిపోతున్నారని. సంవత్సర కాలంగా మన అధినేత ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజక పరిపాలన అందిస్తూ ఉన్నది. పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టింది. అభాగ్యులై నిర్లిప్తతతో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి భరోసానిచ్చింది. ఇది ప్రజాస్వామ్య పరిపాలన అని నొక్కి వక్కాణించింది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. P4 ప్రవేశంతో పేదరికం నిర్మూలన సదుద్దేశంతో ప్రతి ఇంట పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని సంకల్పించింది. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు శుభవార్తనిచ్చింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఊరట కల్పించింది. మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వారి ఇళ్లలో వెలుగు నింపింది. రేపో మాపో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నాంది పలకబోతుంది. తల్లికి వందనం రేపటి విద్యా సంవత్సరాల ప్రారంభం నుండి అమలు చేయబోతుంది. రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా నగదు అందించబోతుంది. రాష్ట్రం అంతా శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయి. మత సామరస్యం వెల్లివిరిచింది. మహిళలపై అఘాత్యాలు అరాచకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు ఈ ప్రభుత్వం నీడన సుఖ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 1, అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వక ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీ పతాక నిరంతరం రెపరెపలాడేటట్లుగా మనందరం పాలు పంచుకోవాలి. 2, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి. అధినేత హస్తాలు బలోపేతం చేయాలి. 3, అడుగడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి. 4, మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి. 5, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి. 6, మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క. అతని అవినీతి సంపాదన అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతరం అప్రమత్తులమై ఉండాలి. అధికార పీఠం ఎక్కామన్న అలసత్వం పనికిరాదు. నాయకుని మాటే అయ్యా తమరి మాటే మాకు సుగ్రీవాజ్ఞ. మీ కార్యదక్షత, మీ కఠోర శ్రమ, రాజకీయ అనుభవం, మీ చతురత అంతా అందరికీ విదితమే. ఆర్య, చంద్రబాబు నాయక, మీరు ఆదేశించండి, మేము పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పరులకు అధికారం దక్కనివ్వం. అప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం. మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష. అందుకే ఈ మా అందరి నడక మీ వెంటే, మీ అడుగుదారుల్లో నడుస్తాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం. మీ మాటే మా బాట, ఇదే మా అందరి భాష. మహానాడు వేదికపై ఇందరు మహారథుల సమక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అర్పించే అవకాశాన్ని అతి సామాన్యుడైన నాకు ఇచ్చిన మీకు, మీ అవతారానికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వర్ల రామయ్య. నమస్కారం.